ఆంధ్ర రాష్ట్రంలో నిన్న మొన్నటి దాకా కుర్చీ మడత పెట్టే రాజకీయం నడిచినుండే. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక మొగోనివా కాదా అని చెప్పి ఒక రాజకీయం నడుస్తున్నదుల్లో నిన్న రేవంత్ రెడ్డి సార్ మొత్తం మీద సవాల్ విసిరిండు కదా. ఇక బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రతి సవాల్ విసిరిండ్రు. ఏం విసిరిరు ఏం సంగతి పోసారు సూతం పండి. నిన్న నడిచిన కాంగ్రెస్ మీటింగ్కు ఇవాళ ఫైటింగ్ షురూ చేసిరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నిన్న కేటీఆర్ సార్కు సవాల్ విసిరిండు కదా రేవంత్ రెడ్డి సారు. ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాల్ విసురుతున్నా. బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. ఇన్నర గదుల్లో గీ మాటలకే తూటాల లెక్క సమాధానం ఇచ్చిడు కడియం శ్రీహరి సారు. మగాడవైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని కానీ తప్పడం లేదు. నీ భాషలోనే తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మొగతనాన్ని నిరూపించుకో. ఇదేనా మాట్లాడే పద్ధతి? ఇదేనా నువ్వు నేర్చుకున్న సభ్యత సంస్కారం? ఇన్నారులో మొగోనివైతే మరి మల్కాజ్గిరి సీట్లు ఎందుకు గెలవలేవు అని చెప్పి ఈ గీతిలా ప్రశ్నించిండు కడియం శ్రీహరి సారు. అటెన్కా బాల్క సుమన్ సార్ మాట్లాడిండు. ఇక మరి రేవంత్ రెడ్డి నోరా మోరా అని చెప్పి ఓ గీతిలా విమర్శించిండు. ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన మాటలకు మళ్ళీ మేము రియాక్ట్ అయితే అవి చూసిరా వీళ్ళు ఆగుతలేరు, వీళ్ళకి ఓపిక లేదు, వీళ్ళు గిట్లంటారా వీళ్ళు గట్లంటారా అని చెప్పి ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టుగా మళ్ళీ మా మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా దారుణం ఏంటంటే ఇంకా దుర్మార్గం. ఆయన నోరు అది నోరా మూసినది మోరా నాకైతే అర్థమైతలేదు. కానీ ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆయన మాట్లాడుతున్నటువంటిది ప్రభుత్వాన్ని ఎవరు వడగొడతారు? ఎవడన్నా నీ ప్రభుత్వాన్ని వడగొడతాను ఎవడన్నా అన్నాడా? మీ వాళ్ళనే 10 గుంపులు ఉన్నాయి, 10 గ్రూపులు ఉన్నాయి. నువ్వో గుంపు మేస్త్రి, నీళ్ళకి ఇంకా 9-10 మంది గుంపు మేస్త్రీలు ఉన్నారు. దాంట్లో ఎవరేం చేసుకుంటారు మాకేం సంబంధం? మేము నీ ప్రభుత్వం పడిపోవాలని మేము కోరుకుంటలే. నువ్వు 5 ఏళ్ళు ఉండాలి. నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రతిదీ నిలబెట్టుకునే ప్రయత్నం నువ్వు చేసే క్రమంలో నువ్వు బొక్కబోర్ల పడతావు ఖచ్చితంగా. మాకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే నీకు పరిపాలన అనుభవం లేదు, నీకు చేత కాదు, ప్రజలంటే ప్రేమ లేదు, నీకు తెలంగాణ మీద ప్రేమ లేదు, ఈ సమాజం పట్ల నీకు గౌరవం లేదు, ఒక బాధ్యత లేదు. తెలంగాణ ప్రజల దురదృష్టమో నీ అదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి అయినవు. ఇన్నరు కదా ఇట్లా ఐసికి తైసి నడుస్తున్నది ఇలా నడమ కొట్లాట. రేవంత్ రెడ్డి సారు కేటీఆర్ కు సవాల్ విసిరితే కేటీఆర్ సార్కే సవాల్ విసురుతావా? ఇగో నేను సవాల్ విసురుతున్నా తీసుకో అని చెప్పిండు. నువ్వు నిన్న సవాల్ చేసినావు కాబట్టి కేటీఆర్ గారిని ఇవాళ మేము సవాల్ చేస్తా ఉన్నాం. మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని 543 సీట్లున్న లోక్సభలో ఈ భారతదేశంలో మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లు కదా. దమ్ముంటే ఆ 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ఎన్నికలకు పోవాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నా కదా. రేవంత్ రెడ్డి సార్ సవాల్కు ప్రతి సవాల్. అటెన్కా మా హరీష్ రావు సార్ను కేటీఆర్ సార్ను ఇష్టం వచ్చినట్టు ఏడబడితే ఆడ తీరుతున్నారని చెప్పి ఓ గీతిలా బాధపడ్డాడు. మాట్లాడితే కేటీఆర్ గారిని హరీష్ గారిని విమర్శించడం, ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, అడ్డగోలు విమర్శలు, నోటికి ఏదొస్తుంది అసెంబ్లీ వేదికైనా సచివాలయమైనా చివరికి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అయినా వాళ్ళు పెట్టుకునే సభలైనా ఇచ్చే టీవీ ఇంటర్వ్యూలైనా ముఖ్యమంత్రి గారు మంత్రులు నోటికి ఏదొస్తుంది ఎంత వస్తే అంత అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇక మళ్ళీ మేము దానికి రియాక్ట్ అయితే ఇక చూసిరా వీళ్ళు ఆగుతలేరు, 2 నెలలు కాలే వీళ్ళకి అధికారం పోయి, వీళ్ళు ఆగుతలేరు, ఓపిక లేదు. అంటే వాళ్ళేమో మమ్మల్ని తిడతారు, వాళ్ళేమో మమ్మల్ని దూషిస్తారు, అడ్డగోలుగా బూతులు మాట్లాడతారు. ఒక ఉద్యమ నాయకుడు 14 ఏళ్ళు పోరాటం చేసి చావు నోట్ల తలబెట్టి తెలంగాణను తెచ్చిన తెలంగాణను 10 ఏళ్లలో రోల్ మోడల్గా ఈ దేశంలో తీర్చిదిద్దినటువంటి తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత మా కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడతాడు.
ఇగో గిట్లా ఇరు పార్టీలకు ఇర్ల మరల నడుస్తున్నది కొట్లాట. చూడాలి మరి సవాళ్లకు మించి సీట్లు గెలుస్తారా, సవాళ్లకు దించి సీట్లు గెలుస్తారా?